షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మాట్లాడవేంది చెప్పు. నీకు న్యాయం కోసం మా మావయ్యని పెళ్లి చేసుకున్నట్టులే, మా మీద కక్షతోనే చేసుకున్నట్టున్నావు, మా జీవితాలతో ఆడుకోనికే చేసుకున్నట్టున్నావు. ఏయ్ ఏంది వాగుతున్నావు? ఎవరి జీవితాల్ని ఎవరు నాశనం చేసిండ్రు? ఎంత చక్కగుండేటోళ్ళం, ఎంత సంతోషంగా ఉండేటోళ్ళం. మా మనసుల్ని పొట్టను పెట్టుకొని మా సంతోషాల్ని దోచేసి తిరిగి మా మీద పడి ఏడుస్తున్నారా? పెండ్లై ఒక్క దినం కూడా కాకుండా, పసుపు పారాణి ఆరకుండా ఓ ఆడబిడ్డ తాడిబొట్టు పుట్టుక్కుమంటే గా బాధ ఎట్టుంటుందో ఎరుకునా? వయసొచ్చిన ఆడబిడ్డకి పెండ్లి కూడా చేయకుండా అమ్మ అయ్యపోతే గా బాధ ఎట్లుంటుందో ఎరుకనా? అన్ని పచ్చగా ఉండేటోళ్ళు మీకెట్లా ఎరుకైతుంది? అన్నీ పోయినాయి కదా అని అందరి లెక్క ఏడుస్తా కూసోలే. మీ మామ ఏదైతే దోసేసిండో గాదే కావాలని అడిగినా, నా మెళ్ళో తాళిబొట్టు కట్టించుకొని న్యాయం చేసుకున్నా. ఇప్పుడు చెప్పండి, అన్యాయం ఎవరికి జరిగింది? న్యాయం ఎవరికి జరగాలే? ఏ పెద్ద మనిషి బెల్లం కొట్టిన రాయిలా తలదించుకున్నావేంది? ఏంది పెద్దయినా మాట్లాడవేంది? మా బతుకులకి అండగా ఉంటానన్నావు, మాకు న్యాయం చేస్తానన్నావు. ఇదేనా న్యాయం? నువ్విట్ట గమ్ము నుండి మమ్మల్ని అందరినీ పిచ్చోళ్ళని చేయకు. అడుగుతున్నారు కదా, చెప్పండి. నాకు తెలిసిన నిజం అబద్ధం కాకపోతుందా అని మనసులో ఏదో చిన్న ఆశతో వచ్చా. జరిగిన దారుణమేంటో తెలిసిపోయింది. ఇంతకు మించి పెద్దగా జరగాల్సింది, వినాల్సింది ఏమీ లేదు. మీరేం చెప్తారో చెప్పండి. బ్రాహ్మణి, నేనేది కావాలని చేయలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో అయితే మాత్రం ఎలాంటి తప్పు చేస్తారా ఎవరైనా? నాకే సొంతమైన మీ జీవితాన్ని ఇంకొకరికి ఇచ్చేస్తారా? ఇదెక్క న్యాయం? ఇంకో ఆడదాని మెళ్ళో తాళి కట్టే ముందు నా మెళ్ళో తాళి గుర్తు రాలేదా?